నిజంగా సినిమా ఫ్లాప్ బై అట్టర్ ఫ్లాప్ మూవీ ఇది. బిలో యావరేజ్ ఫిలిం. 2 hours 20 minutes కాకుండా క్రిస్పీగా 1 hour 50 2 hours క్లోజ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే. సినిమా అయితే సూపర్ ఉంది. ఏ సినిమా గురించి అడుగుతున్నావు నువ్వు? సూపర్. గామి అదిరిపోయింది, గమ్యాన్ని రీచ్ అయింది. విశ్వక్సేన్ అన్న మాత్రం పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. ఓన్లీ అఘోరా క్యారెక్టర్లో సినిమా మొత్తం ఉంటాడు. ఒకటే డ్రెస్సు, ఆ డ్రెస్సులో సినిమా మొత్తం మనల్ని మెప్పించాడంటే సూపర్ నిజంగా. ఇప్పుడు యాక్చువల్గా రేటింగ్ అయితే 3.5 ఇస్తాను. ఈ సినిమాలో ఈరోజు ఏంటి? ఫ్రైడే. ఈ సినిమాలో ప్రతి సీన్లో ఉంటాయి ఒక రాత్రి. మొత్తం మన ఇదంతా ఎండ కదా, మనకి ఇప్పుడు ఏం కావాలా? ఐస్ అలా కావాలి కదా. ఈ సినిమాలో సీన్స్ అన్నీ ఐస్లోనే ఉంటాయి అన్నమాట. డైరెక్టర్ నిజంగా ఇప్పుడు ఏం కావాలో అలా తీశాడు. అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ అనమాట. సూపర్గా చేశారు. విజువల్స్ అదరగొట్టేశాడు. అసలు నిజంగా మంచుకొండలు ఎక్కడైనా సెట్ వేసి తీసారేమో అనుకున్నా, కానీ ఇంతకుముందు చెప్పారు కదా డైరెక్ట్గా వెళ్ళి తీసి వచ్చామని. ఆ కష్టం కనిపిస్తుంది నాకు ఎక్కడైతే మాత్రం. సూపర్. ఆ బడ్జెట్ ఎంత పెట్టారో తెలియదు, కానీ బడ్జెట్ని రీచ్ అయిపోయారు. మంచి డబ్బులు అయితే కలెక్షన్ కూడా వస్తాయి. అదరగొట్టారు. ల్యాగ్ కాదు, ఇప్పుడు నీకు సినిమా అర్థం కావాలంటే కింద నుంచి తీయాలి కదా. మరి ఎప్పుడైనా నీ జీవిత చరిత్ర చెప్పాలన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చింది అంతా చెప్పాలి కదా. అది ల్యాగ్ అనుకోకూడదు. సినిమా చాలా బాగుంది. 3.5 రేటింగ్. భయ్యా ఇప్పుడే గామే చూశాను భయ్యా. సినిమా నేను చెప్తున్నాను కదా, అట్టర్ ఫ్లాప్ భయ్యా. నాకు నిజంగా ఏం నచ్చలేదు. నిజంగా 120 రూపీస్ వేస్ట్ అనమాట. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఏది లేదు భయ్యా. ఒక్క బీజిఎం వరకు లాక్కొచ్చారు సినిమా అంతా. నిజంగా విశ్వక్సేన్ గారి కెరియర్లోని వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ డిజాస్టర్ భయ్యా. నిజంగా ఏం నచ్చలేదు. మొత్తం సోదే ఉంది భయ్య. అంత మంచుకొండల మీద తిప్పి ఆ మంచుకొండల మీద పెట్టారు భయ్య సినిమా అంతా. సినిమాలో ఏంటంటే వ్యవసాయాలు బంచిక్లు అక్కడ దేవుడిని పక్కన పెట్టుకొని ఏవో చేస్తారు భయ్య. నిజంగా ఏం నచ్చలేదు. సినిమా అసలు ఏం బాగాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వద్దని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఆ సినిమా సడన్గా తప్పించి ఈ సినిమాని తీసుకొచ్చారు. ఈ సినిమా ఎప్పుడో సినిమా అంట, కానీ సినిమా వరకు ఒక బీజేమే బాగుంది. కానీ అంత మించి సినిమాకి చెప్పేది అక్కడ పేరు ఏం లేదు భయ్య. నిజంగా సినిమా ఫ్లాప్ బై అట్టర్ ఫ్లాప్ మూవీ ఇది. విశ్వక్సేన్ గారు ఇటువంటి సినిమా ఎందుకు తీశారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు. కానీ ఆయన కొత్తగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇష్టపడతారు భయ్య. ఎందుకంటే ఆ గెటప్ కోసమే, ఏదైతే గెటప్ సీన్లో గెటప్ వేసిండో ఆ సీన్ కోసమే ఇష్టపడతారు భయ్య. ఎవడు భయ్య బాగుందండి. థియేటర్లో అంతా నిద్ర వచ్చేస్తుంది భయ్య. థియేటర్లో మొత్తం నిద్ర వచ్చేస్తుంది. అందరూ పడుకునే ఉన్నారు. ఎవడో కళ్ళు తెరిసి అస్సలు చూస్తలేదు. సినిమా మాత్రం మాత్రం అసలు ఏం బాగాలేదు. ఎవరికి నచ్చదు. మీరు ఇటువంటి సినిమాలు ఉంటే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్య. నన్ను అడిగితే డబ్బులు పెట్టి చూసి అంత పెద్ద ఏం లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను కదా సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక అన్నారనమాట, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తున్నారు కదా అంటే, మా ఫోటోలు చూపించి మూవీ టీం దగ్గర రివ్యూస్ చెప్తున్నారు కదా అని చెప్పేసి మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకున్నారంట. సో నాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవడో నాకు ఏ ఇవ్వలేదు. వచ్చాను చెప్తున్నాను, అర్థమైంది కదా. మాకు ఎవడో రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు. అంతకుముందు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా వచ్చాయి, తెలుగులో చాలా వచ్చాయి. తెలుగులో తక్కువ, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ అనమాట. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. శంకర్ సినిమా చూసింటారు. శంకర్ సినిమాలో అపరిచితుడు సినిమాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఈ సినిమాలో ఒక సిండ్రోమ్ గురించి సినిమా ఉండిద్ది అనమాట. ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే 3 ప్యారలల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutesలో సినిమా అసలు లాస్ట్ ఏంటి, ఎందుకు ఇదంతా అనేది మొత్తం చాలా బాగా క్యూరియాసిటీ అనేది ఆ స్టోరీ అనేది రివీల్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఈ మధ్యకాలంలో నాకు నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఇంత క్యూరియాసిటీ ఈ సినిమా ఏ సినిమా మీద అసలు స్టోరీ అనేది అన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కొంచెము గెస్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో గెస్ చేయలేక అసలు సినిమా ఏంటనేది చెప్పేసి ఒక క్యూరియాసిటీ మొదలైంది. సినిమాకి వచ్చిన తర్వాత ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ గారు దాన్ని ఏమంటారు సక్సెస్ అయ్యారు. గామి బిలో యావరేజ్ ఫిలిం నాకు వరకు. ఎందుకు అంటే విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్ వండర్ అని చెప్తాను నేను. ఈ సినిమా అంత గ్రాండ్యూర్ విజువల్స్ పెట్టి థీమ్ ఆఫ్ ద సినిమా ఫిలిం కూడా చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి థీమ్ని తీసుకున్న డైరెక్టర్. అది కూడా చాలా బాగుంటుంది. బట్ తెలిసిపోతుంది ముందే మనకి ట్విస్ట్, అరే అబ్బా అనే ఫీలింగ్ అయితే రాదు. తెలిసిపోతుంది ముందే, ఎక్స్పెక్ట్ చేసేవచ్చు ఆ ట్విస్ట్ ఏంటి అనేది. సో అది నాకు అంత అనిపించలేదు. అండ్ ఆ టీం తీసుకున్న థీమ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి 2 hours 20 minutes కాకుండా క్రిస్పీగా 1 hour 50 2 hours క్లోజ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్.
కానీ మంచి విజువల్స్ని మంచి స్క్రిప్ట్ని కరెక్ట్గా యూటిలైజ్ లేకపోయారు టీం అనేది నా ఫీలింగ్. ప్రాపర్గా ఆడియన్స్ ముందుకి కరెక్ట్ కంటెంట్ని డెలివర్ చేయలేకపోయారు అనుకుంటున్నా. సో దానివల్ల ఈ సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తా. బట్ సినిమా విజువల్స్కి మటుకు 5కి 5 రేటింగ్. విశ్వక్సేన్ గారి యాక్టింగ్, చాందిని గారి యాక్టింగ్, మ్యూజిక్, బీజిఎం, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. బట్ నరేషన్ వాజ్ స్లో. సినిమా అయితే మాటల్లో చెప్పలేం, ఒక రకమైన ఫీల్ అనమాట. ఒక గూస్ బంప్స్ మొత్తం గూస్ బంప్స్ ఉంటాయి సినిమాలో. విశ్వక్సేన్ క్యారెక్టర్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మనకి కమల్ హాసన్ గారు ఇరదీశారు, ఒక ఏ పాత్ర ఇచ్చినా సరే ఏదైనా చేయగలిగిన వ్యక్తి అయినా. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాయన. ఆ తర్వాత ఇప్పుడున్న కుర్రాళ్ళలో ఎలాగైనా సరే ఏ పాత్ర అయినా సరే ఎలాగైనా సరే చేయగలిగే వ్యక్తి విశ్వక్సేన్. ఫీస్ట్ అందరికీ, ఎందుకంటే అందరూ ఏమన్నా స్లో ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పి. ఆల్రెడీ కమర్షియల్ ఫిలిమ్స్ మనకి 3 ఫైట్లు 4 సాంగ్లు ఉంటేనే అది పక్కకు పెట్టినా మనకు అవి కూడా బోరే కొడతాయి. అందుకే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నాకైతే విజువల్స్ పరంగా నాకు ఒకప్పుడు దేవి అమ్మోరు చూసినప్పుడు చిన్నప్పుడు ఎట్లయితే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినానో అట్లనే విజువల్స్ పరంగా నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. ఎక్స్పెరిమెంట్ చేసిండు, సక్సెస్ కూడా అయ్యిండు. విజువల్స్ పరంగా, డైరెక్షన్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా బాగా అనిపించింది అన్న. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి సినిమా, డిఫరెంట్ సినిమా. స్లోగా ఉందంటే ఇలా సాంగ్స్ ఉండేవి, కొన్ని దేవుని పాటలు వస్తుంటాయి, సాంగ్స్ ఉండేవి, ఫైట్స్ ఉండేవి. ఇప్పుడు మన కమర్షియల్ ఫిలిమ్స్ ఏ సినిమా తీసుకున్నా 3 ఫైట్లు 4 పాటలు పెట్టుకుంటే అది పక్కకు పెట్టేసినాం అనుకో, అవి కూడా బోర్ కొట్టేస్తాయి. అవును, క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రము స్టోరీ రివీల్ చేస్తారు డైరెక్టర్. అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా పోతుంటది. చాలా బాగా చేసి ఇలాంటి డైరెక్టర్స్ మన తెలుగు వాళ్ళకు ఉంటే ఇంకా మనం ఒక రాజమౌళి గారైనా ఏమంటారు సందీప్ గారైనా అలాంటి డైరెక్టర్స్ అవుతారు. వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. మనం ఇక డిస్కరేజ్ చేస్తూ స్లోగా ఉన్నది బాగాలేదంటే ఒకప్పుడు శంకరపరం కూడా స్లోగా ఉంటుంది, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. ఇది కూడా అంతే. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ని RRR తోటి అట్లాగే హనుమాన్ మూవీ తోటి కొద్దిగా పోలుస్తున్నారు. అవునవును, హనుమాన్ మూవీ తోటి పోల్చొచ్చు, మన RRR తోటి కూడా పోల్చొచ్చు. అంత బాగున్నాయి విజువల్స్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ఓవరాల్ హిట్. థ్యాంక్ యూ. గామి సినిమా అంటే మొన్న ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఎప్పుడు చూడాలని చాలా వెయిట్ చేశా. ఈ రోజుట ఆ గుడికి వెళ్లకుండా థియేటర్కి వచ్చి సో ఇక్కడ కూడా శివయ్యను చూపిస్తాడు కదా అని అనుకున్నాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అంటే ఏంటి అర్థం కాలేదండి చెప్పాలంటే. సినిమాకి కథ ఏంటి, దానికి ఏంటి, అసలు ఎందుకు నడుస్తుంది, అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో విజువల్గా పోనీ 6 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఏదో బేబచ్చమైన ఎలివేషన్స్ ఉంటాయేమో, ఒక సింహం సీన్లు ఉంటాయేమో, బేబచ్చమైన ఫైట్లు ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు బేబచ్చంగా నచ్చింది ఏంటంటే RRR ఆ బీజిఎం తప్పించి నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదండి. పోల్చుకుంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న నమ్మకంతో మేమందరం వచ్చాము. సో ఎందుకు ఇలాగా జరిగిందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఆయనకున్న 2, 3, 4 హిట్లు కొట్టాక ఈ సినిమా చేయడం జరిగిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నాకు లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న స్టోరీ లీక్ అవుతుంది. ఆ ఒక్క 5 నిమిషాల కోసం 2.5 గంటల్లో థియేటర్లో చితకొట్టి బుర్రలు పాడైపోయి ఇంకా అసలు నిజంగా పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే.